కాంచీపురం పెరుమాల్ సిల్క్ పీవీఆర్ మాల్ రోడ్ విజయవాడ. రోడ్డు మీద మనం బైక్ మీద వెళ్తుంటే సడన్గా వెనక నుండో పక్క నుండో వచ్చి ఓవర్ స్పీడ్ తోటి మనల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళి ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు చాలామంది. అలాంటప్పుడు మనకు ఒక్కసారిగా ఒళ్ళు మండుతుంది. ఆ వ్యక్తిని పిలిచి నానా బూతులు తిట్టాలనిపిస్తుంది, చివాట్లు పెట్టాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా బైక్పై స్పీడ్గా ఎందుకు వెళ్తున్నావని సేమ్ అలాగే ప్రశ్నించినటువంటి యువకులపైన మరో వ్యక్తి కత్తులతో దాడి చేసినటువంటి ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో కలకలం రేపుతోంది. గంగవరంలోని సాయినగర్కు చెందిన ముగ్గురు యువకులు గంటా ఊర్ బస్టాప్ వద్ద ఉండగా బెంగళూరు ప్రాంతానికి చెందిన సూర్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్నాడు. అయితే ఈ ముగ్గురు యువకులు అంత వేగంగా వెళ్ళవద్దని సూర్యని మందలించడంతో ఆగ్రహంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి సూర్య తన వద్ద ఉన్నటువంటి కత్తులతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుధీర్ శరీరంలో ఉండిపోయినటువంటి కత్తిని వైద్యులు అతి కష్టం మీద బయటకు తీశారు. ఇదిలా ఉంటే వీరి ముగ్గురు పైన గంటా ఊర్లో కొంతమందితో పాత కక్షలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కావాలనే కొందరు వ్యక్తులు పాత నేరస్తుడైన సూర్యని తీసుకువచ్చి వీరిపై దాడి చేయించినట్టుగా తెలుస్తుంది. ఇక సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే దీంట్లో ఇంకో కోణం కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు. ఆ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అసలు కారణాలు బయటకు వస్తాయి. కానీ ప్రాథమికంగా బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే స్పీడ్గా వెళ్తున్నటువంటి ఆ యువకుడిని అక్కడ మందలించారనేటువంటి కోపంతో ఆ వ్యక్తి వారిని విచక్షణ రహితంగా పొడిచాడనేటువంటిది ప్రధానంగా మనకు అక్కడ వినిపిస్తున్నటువంటి విషయం. కానీ దర్యాప్తులో వెళ్తున్న కొద్దీ అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు. అన్ని కోణాలలో కూడా ఆ వ్యక్తి ఎందుకు ఆ టైంలో అక్కడికి రావడం జరిగింది, ప్రయాణాన్ని కొనసాగించే నేపథ్యంలో భాగంగా అటువైపు వచ్చాడా, లేకుంటే అంతకుముందు ఎవరైనా రమ్మంటే ఇక్కడికి వచ్చాడా, ఎందుకు బైక్ మీద ఆ ప్లేస్కి రావడం జరిగింది, వీరికి మాత్రమే వీరి ముందే ఎందుకు కనిపించాడు స్పీడ్గా వెళ్తున్నటువంటి సందర్భంలో అనేది కూడా ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ స్పీడ్గా వెళ్తుంటే వెళ్ళిపోయిన తర్వాత మందలించడం అనేది ఎలా జరిగిందనేది కూడా ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా స్పీడ్గా వెళ్తున్నామనేటువంటి మందలింపు కారణంగానే ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డారనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి కేసులు ఆ రకంగా కేసు నమోదు చేసుకుని అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. హాస్పిటల్లో చికిత్స కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కత్తులతో విచక్షణ రహితంగా అతను దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఆ గాయాలు కూడా తీవ్ర స్థాయిలో ఉండడంతో వాటిని క్యూర్ చేసేందుకు ఆసుపత్రి వైద్యులు కూడా శ్రమిస్తున్నారు. వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకైతే వైద్య సేవలను అందిస్తున్నారు. పోలీసులు కూడా వారి దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా చిత్తూరులో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఈరోజు ఇక్కడికి 5:50కి ఒక 3 పేషెంట్స్ అంటే మనకి కత్తిపోట్లు అని చెప్పారు. వాళ్ళు ఇక్కడికి క్యాజువాలిటీకి రావడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి చూసే కొందరికి కత్తిపోట్లు మాదిరిగానే ఉన్నాయి. అక్కడ మన ప్రైమరీ ట్రీట్మెంట్ చేశాము. ఒక భవంత్ అనే అబ్బాయికి మాత్రం బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో డీప్గా స్టాబ్ ఇంజరీ మాదిరినే ఉంది. లోపలికి వెళ్ళేసి మా సర్జన్ గారు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంతా ఎగ్జామిన్ చేసి సూచరింగ్ చేసి అతన్ని స్టెబిలైజ్ చేసి అతన్ని రెఫర్ చేశాము. ఇంకొక అతను సుధీర్ అతనికి ఫ్రంట్ అంటే కడుపు పైన ఒక కత్తిపోటు, తర్వాత వెనకాల బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో ఒక కత్తిపోటు ఉంది. ఆ కత్తిపోట్లు కూడా కొంచెం డీప్గా ఉండడం వలన సూచరింగ్ వేసి స్టెబిలైజ్ చేసి మానిటర్ చేసి వాళ్ళని అతన్ని కూడా చిత్తూరుకి రెఫర్ చేయడం జరిగింది ఫర్ సిటీ స్కాన్. కానీ తర్వాత వచ్చి ఇంట్రాబ్డామినల్ ఏమైనా ఇంజరీస్ ఉంటే దాన్ని కనుక్కునే దానివల్ల మనము వాళ్ళు రెఫర్ చేయడం జరిగింది. పల్మేరు పట్టణంలో పీపీఆర్ జోన్ అని జౌలి స్ట్రీట్లో ఉంటుంది. ఆడ వాంటెడ్గా ఒక ఇద్దరు వచ్చి షాప్లో పోయేసి ఆ ప్యాంట్ ఎంత ఈ షర్ట్ ఎంత వాంటెడ్గానే వాళ్ళనే గలాటా చేయాలని ఉద్దేశంతోనే ఆడ గలాటా చేసుకున్నారు. అతని ముందు దౌర్జన్యంగా పుట్టేకపోయినాడు. వీళ్ళు ఆ నుంచి తప్పించుకొని గంటా రోడ్లకు వచ్చేసినారు. వాళ్ళ కాడి నుంచి ఆడే కత్తులు ఎత్తుకొని వచ్చేసినారు. ఇంటికాడికి వచ్చినప్పుడు ఆడిద్దరు వచ్చి భవంత్ అనే అబ్బాయిని, మళ్ళీ సన్నీ అనే అబ్బాయిని, సునీల్ అనే అబ్బాయిని ముగ్గురిని కత్తితో పొడిచేసి వాళ్ళు అట్లే చిత్తూరుకి వేసుకపోయినారని. వాళ్ళు ఎవరు ఇంకా తెలియలే. పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాము. వాళ్ళు కూడా వచ్చి చూడాలి. 5:30 గంటల సమయంలో
ఒక పర్సన్ బైక్లో వచ్చినప్పుడు ముగ్గురు యువకులు అతన్ని ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నామని చెప్పి అడిగిన దానికి అతను సీరియస్ అయ్యి అతని దగ్గర ఉన్న కత్తితో వాళ్ళని పొడవడం జరిగింది. దాంతో ఒక ఇద్దరికి సీరియస్గా ఉండి వాళ్ళని హాస్పిటల్కి రెఫర్ చేసినారు. దీంట్లో ఎవరు అతను ఏందనేది కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుపుకుంటాం.